వచనాలు మీ అందరి వినికిడి కొరకు నేను చదువుతున్నాను. దయచేసి అందరూ వాక్యాన్ని తెరిచి మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మనసైనను వర్షమైనను పడదని ప్రకటించను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెప్పించినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రాణాత్మ దేహములకు ఆధారమై ఉన్న మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన మీ మాటల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ, బలహీనుడొకడు మీ పక్షాన నిలబడి ధైర్యం తెచ్చుకొని మాట్లాడాలనుకుంటూ ఉండగా, మీ ఆలోచనను, మీ స్వరాన్ని మేమందరము, నేను కూడా వినున్నట్లుగా మీ బలమైన ఆత్మను అనుగ్రహించి జ్ఞానవాక్కులు అందించి నడిపించి మహిమ పొందండి. ఇంతవరకు మీరు నడిపించారు పరిచయం, అందుకొరకై మరొక మారు స్తుతిస్తూ, చదవబడిన వాక్యం మేము క్షేమం పొందినట్లుగా మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాట్లాడి మహిమ పొందమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామములో ప్రార్థించడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో సంగతి మీకు అర్థమై ఉంటుంది. ఏమిటి ఆ సంగతి అంటే, అహాబు అనే వ్యక్తి ఇశ్రాయేలీల రాజు. అతడు దుర్మార్గుడు. అతని భార్య యెజెబెలు. అతని భార్య ఎవరు అంటే, ఒక్క పేజీ ఇట్లా తిప్పితే, జస్ట్ బైబిల్ ఒక పేజీ అట్లా తిప్పితే 16వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం. అంటే కింద నుంచి 3 లైన్లు చూస్తే కనిపిస్తుంది. కింద నుంచి 3 లైన్లు. సీదోనీలకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని బయలుదేవతలను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను అనే మాటలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలీల రాజైన, యూదుల రాజైన అతడు వివాహం చేసుకోగలిగితే దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులనే వివాహం చేసుకోవాలి, కానీ వేరే వారిని వివాహం చేసుకోకూడదు అన్నది దేవుని యొక్క నియమం. కానీ ఈ అహాబ్ ఏం చేశాడు అంటే, దేవునిని ఎరుగని వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. ఎవరు? రాజు. అతని పేరు ఆహాజు. అతని భార్య యెజెబెలు. ఆమె ఎవరు అంటే, ఇందాక మనం చూసాం. ఎవరు ఆమె అంటే, సీదోను ప్రాంతపు ఎద్బయలు కుమార్తె అయిన యెజెబెలు. వారు విగ్రహారాధికులు, వారు అన్యులు, వారు దేవుని ఎరగని వారు. ఇది మా పిల్లల్ని మీరు బయట కూర్చొని తర్వాత తీసుకొచ్చిన పర్వాలేదు, కొంచెం వినే వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా కొంచెం నాకు ఈరోజు మాత్రం సహకరించండి. నా లైఫ్లో చాలా విలువైన సమయం ఈరోజు అనుకుంటాను. ఎందుకంటే నేను నిలబడిన ప్రతిసారి చాలా నాకంటే సౌండ్ ఎక్కువ వినిపించేది. కాబట్టి ఈరోజు కొంచెం దయతలిచి, అన్యురాలైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఆమె ఆడించినట్టుగా ఆట ఆడడం. ఎవరు? అహాబ్. భార్య చేతిలో కీలుబొమ్మలు అంటే మీకు అర్థమయ్యేది కాదు. పాతకాలంలో తోలబొమ్మల ఆట కూడా ఉండేది.
బొప్పలు ఆడవు, వెనకాల ఆడిచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అట్లాగా భార్య చెప్పినట్టుగా ఈయన వినేవాడు. ఎవరు? అహాబు. ఒక మాటలో చెప్పాలంటే అహాబు కూడా అంతగా దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి కాదు. ఇతను కూడా చాలా భార్య చెప్పిన మాటలు విని దేవునికి దూరమై బ్రతుకుతున్న దినాలవి. రాజు దేవునికి దూరమై రాణి విగ్రహారాధన చేసేదై ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళ కాలంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించండి. తండ్రి తల్లి చెడిపోయిన కుటుంబాలు, బాగా తాగి వ్యభిచారంలో ఉన్న కుటుంబాలు, వాళ్ళ పిల్లల పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు అర్థమవుతుంది. రాజు రాణి పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటే ఆ కాలంలో ఇశ్రాయేలీల ప్రజల జీవితం ఎలా ఉంటుందో చూడండి, మీకు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటాను. దేవునికి దూరంగా, పాపానికి సమీపంగా, ప్రతివాడు ఇష్టానుసారంగా జీవించే విధానం జీవిస్తూ ఉండేవారు. ఇలాంటి తరుణములో ఒక వ్యక్తి ఉన్నట్టుండి బయటకు వచ్చాడు. అతనికి వచ్చిన పుట్టు పూర్వత్రాలు ఏం కనిపించవు. అతని తల్లిదండ్రుల పేర్లు బైబిల్ గ్రంథం మనకు చెప్పదు. కానీ ఒక్క మాట బైబిల్ గ్రంథం చెప్పింది. ఎవరు, ఏమిటి అతనికి వచ్చి ఆ మాట అంటే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఇదే అతని ప్రారంభం. వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఇవి ఏం కనిపించవు. ఒక్క డైలాగ్తో ముందుకు వచ్చాడు, ఒకే ఒక పదంతో. గిలాదు కాపురస్తుడైన తిష్బీయుడ, గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా బయటకు వచ్చి నేరుగా వచ్చి ఎవరితో చెప్పాడు తెలుసా? రాజగృహంలోకి వెళ్ళిపోయాడు. ఎంత డేర్నెస్ అండి, ఎంత ధైర్యం. ఒక వ్యక్తి వెనక ముందు ఏం ఆలోచించకుండా రాజు దగ్గరికి వెళ్ళిపోయాడంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అలా రాజు దగ్గరికి వెళ్ళిపోయి, నేను ఎవరి సన్నిధిని నివసిస్తున్నానో ఆ యెహోవా అనబడిన జీవం కలిగిన దేవుని తోడు ఒక మాట నీకు ప్రకటిస్తున్నానన్నాడు. ఏమిటి అంటే కింద చెబుతూ ఉన్నాడు, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించుచున్నాను అన్నాడు. రాజు దగ్గరకు పోయి రాజు సింహాసనం ఎదుట నిలబడి, రాజు అంటే మంత్రివర్గం అందరూ కూడా ఆర్థిక మంత్రి, తర్వాత ఆర్థిక విషయాలు చూసుకునే వ్యక్తి, గృహాల నిర్వహణ చూసుకునే వ్యక్తి, అన్ని రకాల మంత్రులు, సైనికులు, సైన్యాధ్యక్షులు అందరూ ఉంటూ ఉండగా డైరెక్టర్ వెళ్ళి, రాజా ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డానో ఆ దేవుని నామమున నీకు ప్రకటిస్తూ ఉన్నా, ఈ సంవత్సరం వర్షమైన మంచు అయినా పడదని నీకు చెబుతా ఉన్నానని చెప్పి వెళ్ళిపడికి. అంతే. రాజుకి ఎట్లా ఉంటుందండి? ఒక రకంగా రాజుకే పోయి రాజు సౌధంలో వార్నింగ్ ఇచ్చాడు, ఈ సంవత్సరం వర్షం కానీ ఏం పడదు, ఏం చేసుకుంటావు చేసుకున్నట్టుగా. అలా చెప్పి బయటకు ఇచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు ఇక్కడ ఉండద్దు, నువ్వు వెళ్ళిపో. ఎక్కడ వెళ్ళిపోవాలి? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడ నేను నిన్ను పోషించడానికి కాకోలంకు ఆజ్ఞాపిస్తాను. కాకోలం తెచ్చిన ఆహారం తినాలా, ఆ వాగు నీళ్ళు తాగాల. ఇది నీ పరిస్థితి. ఇది అక్కడ జరుగుతున్న దృశ్యం. రాజుగారికి ఎలా ఉంటుంది? అలాగే రాజు భార్య అయిన యెజబెల్, చాలా సందర్భాలు యెజబెల్ అనుకుంటున్నప్పుడు నా మనసులో టకాను వచ్చే పదం ఏమిటంటే గజిబెల్ అని వస్తుంది. చాలా గజిబిజి చేసే వ్యక్తి, ఏనా బాబు, చాలా గజిబిజి చేసే వ్యక్తి. రాజు దగ్గరికి పోయి రాజు సన్నిధిలో నిలబడి, ఈ సంవత్సరం వర్షం కానీ మంచు అయినా కూడా పడదని చెప్పి బయటకు వచ్చి, బయట దేవుడు సెలవిస్తే నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర ఉండు, అక్కడ నేను నిన్ను పోషిస్తా అన్నాడు. బైబిల్ అంతా మనకు ఇంకా ముందుకెళ్ళిపోతే ఆహాబు కాలంలో 3.5 సంవత్సరాల వర్షం రాలేదంట. మీరు వాక్యం పైన మనసు బెడితేనే తప్ప ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కాదు. ఎన్ని సంవత్సరాల వర్షం రాలేదు? మరి 3.5 సంవత్సరాల వర్షం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? దేశం ముందు తినటానికి తిండి ఉండదు, పశువులకు గడ్డి ఉండదు, తాగటానికి నీళ్ళు ఉండవు. అంటే అరణ్య రోదన ఎవరి కాలంలో? కారణం ఏమిటి? రాజు దేవుని దూరం అయిపోయాడు, భార్య విగ్రహారాధన చేస్తూ ఉంది,
దాంతోపాటు వారి దేశం నుండి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రవక్తను తెచ్చుకుందంట. ఎవరిని? బయలు ప్రవక్తలోని. వాళ్ళకి మంచి మంచి ఆహారం ఇచ్చి 400 వాళ్ళకి మంచి మంచి ఆహారం ఇచ్చి పోషిస్తుందంట. అదే సందర్భంలో దేవుని ప్రజలు ఎవరైనా కనబడితే కూడా చంపేసేదంట. అర్థమైందా? తానేమో విగ్రహారాధనను ప్రేరేపిస్తుంది, తన దేవుడు నమ్మిన నిజ దేవుడైన యెహోవా యొక్క ప్రవక్తలను హతమారుస్తూ వచ్చింది. ఇది ఆమె స్టేటస్. ఆమె దగ్గరకు వచ్చి బహుశా నేను అనుకుంటాను, ఒకవేళ ఆమె ఇంట్లో ఉందేమో, ఇంకో రెండో రకం కూడా అనుకుంటాను, భర్త సింహాసనం ముందుంటే భర్తకు పక్కనే కూర్చోయిందేమో రాజసౌధంలోనే. ఏలి ఆ మాటలు చెప్పినప్పుడు వీళ్ళిద్దరికి దడబుట్టు ఉంటుంది. ఎవరికి? యెజెబెలుకి, అహాబుకి. ఎవడు వాడు? నా సన్నిధిలో వచ్చి నాకు ధైర్యంగా ఈ మాటలు పలుకుతాడా? పట్టుకో వానంతా చూస్తా అనే మనసు వాడికి వచ్చి ఉంటుందని నేను అనుకుంటా. ఎందుకంటే రాజు అలాంటి ఆలోచనలే కదా. నాయనా బాబు ఇట్లా మాటలు మాట్లాడతారు రాజు, గాంభీర్యంగా పౌరుషమైన పదజాలంతో చాలా ఉపయోగించాడంట, చాలా కోపము, ఉద్రేకంగా. తర్వాత భాగం నాకు చదివితే అర్థమైంది, ఏలి ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపాలని వాళ్ళు అనుకున్నారు. ఏలియా ఎందుకు అంటే చెప్పండి, రాజు దగ్గరకు పోయి నేరుగా ఉన్నాడు, నేరుగా మాట్లాడాడు. ఈ సంవత్సరం వర్షమైనా మనసైనా పడదు. కారణం ఏమిటంటే, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నిన్ను విసర్జించి విగ్రహారాధన చేస్తే నీవు ఆకాశాన్ని మూయి అని సొలొమోను ప్రార్థన చేశాడు. ఎక్కడ? సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరి ముందు చేతులెత్తి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మహిమ సొలొమోను కట్టిన మందిరంలోనికి వచ్చింది. ప్రత్యక్ష గుడారములో దేవుని మహిమ ఉంది అని, దేవుని మందసం నిండా దేవుని మహిమ మేఘం నిండిందని మనం చదువుతామే. నూతనంగా సొలొమోను నిర్మించిన 7 సంవత్సరాలు కట్టిన సువర్ణాలయం, సువర్ణ దేవాలయం, ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు పరలోకంలో ఉన్న మహిమ భూమి మీదకి వచ్చింది. అప్పుడు సొలొమోను ప్రార్థన చేస్తాడనమాట, నీకు విరోధంగా ఈ ప్రజలు లేక రాజులు ఎవరైనా పాపం చేస్తే నీవు ఆకాశాన్ని మోయి. మరలా వారు ప్రార్థన చేస్తే ఆకాశాన్ని తెరువు అని ఆయన ప్రార్థన చేస్తాడు. ఎక్కడ మనం చూస్తాం ఆ మాటని? రాజుల గ్రంథంలో చూస్తాం అనుకుంటా. 12వ అధ్యాయము 10వ అధ్యాయం 16వ వచనమని నేను అనుకుంటూ ఉన్నాను. అక్కడ ఏం చేస్తాడంటే, సొలొమోను బాగా గంభీరంగా ప్రార్థన చేస్తే ఆ మాటలు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు, ఈ ప్రజలు పాపం చేస్తే వర్షం కూడా రప్పించొద్దు అని అతడు ప్రార్థించిన క్షణాలను మనము చూస్తాం. అతడు ప్రార్థించిన క్షణాలను చూస్తాం. ఈ రకంగా అతడు ప్రార్థించిన సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని, మా పితరులు ప్రార్థన చేస్తే వారు ప్రార్థన చేయడం వల్ల నీవు ఆకాశాన్ని మూస్తావు అని చెబుతావు కదా. ఇప్పుడు వీరు నీకు వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు, అందుకని ఆకాశాన్ని మూయి అన్నది ఏలియా ప్రార్థన అయి ఉండొచ్చు. ఇలా గుర్తు చేస్తూ ఉంది. 8వ అధ్యాయము 35వ వచనం అక్కడ రాసిన మాట ఏమిటంటే, మరియు వారు నీకు విరోధంగా పాపం చేసినందున ఆకాశం మూయబడి వర్షం లేకపోగా నీవు వారిని ఇలాగ శ్రమ పెట్టుట వలన వారు నీ నామము నొప్పుకొని తమ పాపమును విడిచి ఈ స్థలము తట్టి తిరిగి ప్రార్థన చేసినడలా నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గం వారికి బోధించి సన్మార్గం వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన ఈ భూమి మీద వర్షం కురిపించుము. ఇది సొలొమోను చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరికి గుర్తుండొచ్చు? ఎవరికి గుర్తుంది చెప్పండి? రాజులు మితిమీరి పరిపాలన చేస్తే, రాజులు దేవుడు లేకుండా పరిపాలన చేస్తే, దేవుణ్ణి పట్టించుకోకుండా పరిపాలన చేస్తే, ఆ రాజులకు బుద్ధి చెప్పాలంటే చెప్పగలిగే వాళ్ళు ఎవరు? దేవుడు మాత్రమే. నీవు ఆహారాన్ని వర్షాన్ని సమృద్ధిగా ఇస్తే వీళ్ళు మాట వింటారా? నీకు మూసేయి. సవాలుతో దేనికి రాజపడకుండా డేర్ అండ్ డాష్, టెరిబుల్, భయంకరంగా ధైర్యంగా రాజు సన్నిధికి వచ్చి సవాలు విసిరాడు. వర్షం లేకపోవడం వల్ల అంత కూడా దేశంలో క్షామం ఏర్పడింది.
తినటానికి కూడా తిండి లేదు. అట్లాంటప్పుడు ఏలియాకి ఏమన్నా తిండి ఉంటుందా? కుటుంబమే పరిచయమే సంబంధం, కుటుంబ పరిచయాన్నే దేవుడు రహస్యంగా ఉంచాడు. అప్పుడు ఏలియాతో అన్నాడు, దేశంలో ఏముంది? కరువు ఉంది కాబట్టి నువ్వు వెళ్ళు. ఎక్కడ? కెరీతు వాగ దగ్గరికి వెళ్ళు. కెరీతు అంటే కెరీతు ఇట్ మీన్స్ కటింగ్, సపరేట్, ప్రత్యేకత అనే పదాలు కనిపిస్తాయి. నువ్వు కెరీతు వాగ దగ్గర దాగి ఉండము అన్నాడు. దాగి ఉన్న ప్రజలే దాచిన మేలును అనుభవించేటట్లుగా చేస్తారు. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటాను. ఎక్కడ దేవుని ప్రజలు దాగి ఉంటారో అక్కడే ప్రత్యేకమైన జీవితాన్ని సంపాదించుకుంటారు అని నేను అంటాను. దేవుని ప్రజలు దాగి ఉండడం వల్ల, దేవుని ప్రజలు జీవితాన్ని దాచుకోవడం వల్ల దేవుని మహిమను అక్కడే వారు చూస్తారు. దాగి ఉండడం అంటే ప్రత్యేకమైన జీవితాన్ని చూపిస్తుంది. దాగి ఉండడము అంటే తనకు తాను సిద్ధపడి దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించే వ్యక్తిత్వాన్ని చూపిస్తూ ఉంది. దాగి ఉండడం అంటే ఒక ప్రత్యేకంగా దేవుని కొరకు నిలబడ్డం అక్కడంతే. కెరీతు వాగు దగ్గర పోయి నిల్చున్నాడు. దేవుడు ఏం చేశాడంటే, దేశంలో కరువు ఉంటే కాకోలములకు ఆజ్ఞాపించాడు. కాకులు ఉదయం ఏం తెచ్చేవంట? రొట్టె మాంసాన్ని తెస్తా ఉన్నాడు. దేశంలో తిండి తినటానికే లేదు కదా, మరి దేశంలో తిండి తినటానికి లేకున్నప్పుడు ఏలియాకి రొట్టె మాంసం వస్తూ ఉంది రోజు. నా మాటలు అర్థమవుతున్నాయా? తినటానికి తిండి లేకున్నప్పుడు తినటానికి తిండి లేకున్నప్పుడు గంజి దొరకడమే కష్టమైనప్పుడు మాంసము మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందండి? దేవుని మాట వింటే, దేవుని మాటకు విధేయత చూపితే, దేవుని మాటను అనుసరిస్తే ఎప్పుడు కూడా ఆకలితో చచ్చిన దాఖలాలు కనిపించవు. నీతిమంతుని ఆకలి కొననీయుడు అంటాడు సొలొమోను గారు. నీతిమంతుల పిల్లలు ఆకలి కొనడం కానీ వాళ్ళ పిల్లలు భిక్షమెత్తడం కానీ నేను చూడలేదంటాడు దావీదు. దేవుని మాట విని వెళ్ళిపోయిన ఏలియాకు ఆకలి కొద్దుగా ఉంటుందా? ఆకలిస్తే ఆహారం చెప్పకుండా ఆహారం ఉంచకుండా ఉంటాడా? మొర్దెకై ఎస్తేరు జీవితంలో మనం చూస్తాం కదా. యూదులందరూ కూడా చంపాలనుకుంటూ ఉన్నప్పుడు రాజు శాసనం చేస్తే అహష్వేరోషు వాళ్ళ నాన్న ఒక ఉత్తరం రాస్తాడు. బాబాయ్, చిన్నాన్న, అమ్మా నీవు రాజ సౌధంలో ఉండి తప్పించుకుంటావు అనుకుంటున్నావేమో. నేను రాణిని కదా, యూదులందరూ కూడా చంపాలనుకుని శాసనం బయలుదేరినప్పుడు నీవు రాణి కదా, నేను అనుకుంటున్నావేమో. ఈ సమయానికి నీవు వచ్చావేమో చూసుకో. నీవు ఈ సమయం అందు మాట్లాడకుండా మౌనంగా ఉంటే సహాయము వేరొక దగ్గర నుండి వస్తుందని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఈ సమయానికి వచ్చావేమో ఒకసారి ఆలోచించు అన్నాడు. నిన్ను ఎక్కడో పడిపోయిన దాన్ని, తండ్రి లేని దాన్ని సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడంటే ఈ సమయంలో మాట్లాడడానికి నిన్ను పెట్టాడేమో ఈ స్థానంలోని వాళ్ళ చిన్న నాన్న పంపించాడు. నువ్వు మాట్లాడకపోయినా మౌనంగా ఉన్నా సహాయము వేరొక వైపు నుంచి వస్తుందని చెప్పాడు. ఏలియా రాజుని ఢీకొట్టాడు. రాజుని ఢీకొట్టిన తర్వాత నాకు ఆహారం లేదని అడిగితే ఎట్లా ఉంటుంది? పెద్దలు అంటారుగా, ఇంత బతికి ఎవడో ఇంటికి చచ్చిందంట. ఇంటి ముందు చచ్చిపోయింటే అందరూ చూసేవాళ్ళు. ఎక్కడ పోయినా ఇంటికి చచ్చిపోయినాడు. ఎంతో గంభీరాలు పలికిన వ్యక్తి, చావు లేకుండా ఎంతో గంభీరంగా పలికిన వ్యక్తి, రాజునే అల్లాడించిన వ్యక్తి భోజనం లేక చచ్చిపోయాడు. ఎంత అవమానం! ఇది కాకూడదని దేవుడు గుర్తు చేసి, నువ్వు వెళ్ళు, కాకులకు ఆజ్ఞాపిస్తా. ప్రతి ఉదయం కాకులు వస్తాయి, రొట్టెను మాంసాన్ని ఇస్తాయి, వెళ్ళిపోతాయి. తినడం, నీళ్ళు తాగడం. బైబిల్ చరిత్రకారులు పెద్దలు ఏమంటారంటే, ఆహారం లేని ఆ రోజుల్లో కాకులతో ఏలియాను పోషించిన దేవుడు విశ్వాసమందు దేవుని కొరకు ఎదురు చూస్తే నిన్ను నన్ను పోషించడా అనే మాట చెప్పడమే కాదు, ఆ రోజుల్లో
మాంసము మంచి ఆహారం రొట్టెలు ఎక్కడ దొరుకుతాయంటే చరిత్రకారుడిలా చెప్పాడు. తిండి లేని రోజుల్లో మాంసం ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రతిరోజు ఆహాబ్ ఇంట్లో రాజులకి ఎక్కడైనా తక్కువ ఉంటుంది భోజనం. మంచి భోజన పదార్థాలు, మంచి వంటలు చేసే వంట వ్యక్తులు ఉంటారు కదా. ఉదయం లేయడం, నేనేమనుకుంటానంటే ఆహాబు ఇంటిలో పనిచేసే వ్యక్తిని ప్రతి ఉదయం లేపి, నా సేవకుడు ఒక ఆయన కెరీతివాగ దగ్గర ఉన్నాడు, నీ వెళ్ళి ఆహారం సిద్ధపరిచి కాకి పెట్టు, కాకిలో తీసుకెళ్తుంది అని తెలియకుండానే ఎక్కడైతే సవాలు విసిరాడో ఆ ఇంటిలో నుండి ఆహారం వస్తుంది అన్నాడు ఒక దైవజనుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా మాటలు అర్థమవుతున్నాయి నీకు అనుకున్నా. అర్థమైన వాళ్ళు మీ ఫేస్లో అప్పుడే నాకు అనిపిస్తాయి. చాలా సంతోషం. ఎక్కడ సవాలు విసిరాడో సవాలు దగ్గర నుండి అతనికి తెలియదు, అక్కడ నుండే రాజు ఇంటిలో నుండే ఆహారం. ఎందుకంటే ఎక్కడ లేదు తిండి. ఎక్కడ తిండి లేకున్నప్పుడు ఎక్కడ ఉంటుంది? రాజు దగ్గరే ఉంటుంది. నేను ఇలా అంటాను, ఏలియా కొరకు ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి కష్టపడి మాంసాన్ని వండి రొట్టెను తయారు చేసి సూర్యోదయం కంటే ముందేమో వెళ్ళి కాకి ఇస్తే కాకి వెళ్ళి కేర తీసుకుపోయేది. ఎవరికి? ఏలియాకి. అలా చాలా రోజులు అయిపోయాయి. అయిపోయిన తర్వాత నీళ్ళు దగ్గరకు అయ్యాయి. ఏ నీళ్ళు? కెరీతు నీళ్ళు, వాగునీళ్ళు దగ్గరకు అయిపోతే ఏలియాతో దేవుడు మరలా మాట్లాడు, ఏలియా ఈ నీళ్ళు అయిపోయాయి కదా, ఇప్పుడు మరో చోటికి నిన్ను పొమ్మంటున్నా, మరో చోటికి వెళ్ళిపో. ఎవరి దగ్గర పొమ్మంటా ఉన్నాడు? సారెపాతు ధనమున్న వ్యక్తి దగ్గరకో, బలమున్న వ్యక్తి దగ్గరకో, లేక భర్త కలిగిన స్త్రీ దగ్గరకో, లేక ఇశ్రాయేలీల స్త్రీ అనే వ్యక్తి దగ్గరకో కాదు రమ్మంటున్నది. ఎవరి దగ్గర పొమ్మంటా ఉన్నాడు? ఏమీ లేదు ఆమె దగ్గర అంటా ఉన్నాడు. ఇప్పుడు ఏమీ లేని వ్యక్తిని ఏమైనా ఇవ్వండి అని అడిగితే ఎట్లా ఉంటుంది? నాయనా నాకే లేదు, మన భాషలో చెప్పాలంటే ఆకులు నాకేవాడికి మూతులు నాకేవాడు తయారైంది. తిరిగి ఆకులు నాకుతూ ఉంటే వాడిని దొరకడమే ఆకులు, నీ మూతి కంటే నేను నాకుతానంటే ఎట్లా ఉంటుంది? పరిస్థితి అలాగే తయారైంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఏలియా దాగి ఉండడం వల్ల ఒక ప్రత్యేకమైన జీవితాన్ని సంపాదించుకున్నాడు. ఏలియా దాగుడు ఉండడం వల్ల ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. ఒక మాట నేను చెప్పగలుగుతాను, దేవుని కొరకు ఎవరు దాగి ఉంటారో, ఎంతకాలం దాగి ఉన్నాడో తెలియదు. దాగి ఉండడం అంటే ఏంటి? అసలు మన ఉనికికే ప్రమాదం. ఒక మాటలో చెప్పాలంటే, ఉదాహరణకి ఇలా చెబుతా, నేనున్నాను అనుకో, ఒక 6 నెలలు సంవత్సరం నేను కనిపించకుండా ఉన్నాను ఏమనుకుంటారు మీరు? ఇంట్లో నేను అస్సలు లేను, ఇంట్లోనే ఉన్నాను, కనిపించకుండా ఉన్నానంటే ఎట్లా ఉంటుంది ఫీలింగు? సామెల పాస్టర్ అడ్రస్ లేడు, ఇంకా ఎవరైనా కిడ్నాప్ చేశాను అనుకుంటా, ఇంకా నా మీద చాలా ఎక్కువ ప్రేమ ఉన్నవాడు చచ్చిపోయి ఉంటాడు, ఎన్ని రోజులు ఎట్లా ఉంటాడు అంటారు. ప్రేమ ఉన్నవాళ్ళు మీకు అర్థం ఉంటుంది నా భాష బాగా. చాలా అమితంగా ప్రేమ ఉన్నవాళ్ళు రా టీ తాగదా, ఏమంటే మనోడు చెప్తుండే కదా, గంభీరంగా చెప్తుంటే అడ్రస్ లేడు, 6 నెలలు అయిందంట, టీ తాగదా, ఏమంటే పోయాడు. చాలా సంతోషం, మనకి ప్రతిసారి వాక్యాలు నా మీద వచ్చేవి. కొంతకాలం నీ దాగి ఉండు అంటే కాలక్రమేణా 1 సంవత్సరం అయింది అనుకోండి, 2 సంవత్సరాలు అయింది అనుకోండి, మర్చిపోతారు ఇక నన్ను అంతే. ఎక్కడ పోయాడు? ఆ రోజులు ఉండేవాడు లేడు. ఇప్పుడు వాళ్ళ భార్యను అడిగినా చెప్పుడు, వాళ్ళ పిల్లల్ని అడిగినా చెప్పుడు, వాళ్ళ తమ్ముళ్ళని అడిగినా చెప్పుడు, ఏమైపోయాడో తెలియదు. ఉన్నట్టుండి ఒక 4 సంవత్సరాల తర్వాత మరి ప్రత్యక్షమయ్యాను అనుకోండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? సీన్ రిపీట్ అయిపోయింటే కథ మాత్రంకి వచ్చి ఉంటుంది. ఏలియా దాగుండమని అడిగి ఏలియా ఉరికిలేదు. ఎక్కడ? సవాలు చేశాడు, సవాలు చేసిన తర్వాత కనిపించకుండా పోయాడు. ఇక అంతే. రాజంతా కూడా వెతుకుతూ ఉన్నారు, ఎక్కడ కనిపిస్తాడు వీడు, ఎక్కడ కనిపిస్తాడు. కనిపిస్తే ఏం చేద్దాం? దాగి ఉండడం వల్ల ప్రత్యేకతను సపరేటెడ్. కెరీతు ఏం చెప్తుందంటే కటింగ్, అంటే ఇట్ మీన్స్ సపరేషన్. ప్రత్యేకపరచబడ్డాడు ఏలియా. ఎవరి నుండి? ఆహాబు రాజు నుండి ప్రత్యేకపరచబడ్డాడు. క్షామము, ఘోరమైన దుష్టత్వం జరుగుతూ ఉండగా ఆ కళ్ళతో చూడలేకపోయాడు, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండిపోయాడు. కెరీతు ఏం చెబుతుందంటే ప్రత్యేకమైన జీవితాన్ని చూపిస్తూ ఉంది. రెండవది, కెరీతు ఏం చెబుతుందంటే దేవుని మాటకు లోబడిన తత్వాన్ని చూపిస్తూ ఉంది.
కెరీతులో కనుక ఆయన దాగి ఉండకపోయి ఉంటే ఆహాబు ఎక్కడైనా చంపగలిగేవాడు, డౌటే లేదు అందులో. తర్వాత మనం ఏం చూస్తాం, ఏలియా కనుక దాగి ఉండకపోయి ఉంటే ఏలియా యొక్క 2 అద్భుతాలు బైబిల్ గ్రంథంలో పరిచయం అయ్యేవి కాదు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఏలియా అక్కడే సవాల్ చేసి వెళ్ళిపోయి ఉంటే, లేక దాగకుండా అయ్యా నేను సవాల్ చేశాను కదా, నన్ను ఎందుకు దాగి ఉండమంటారు, నేను దాగి ఉండను అని పబ్లిక్గా తిరిగింటే ఎక్కడ చంపేవాళ్ళు? ఒకరిని చంపింటే అగ్ని రథాల చేత, అగ్ని గుర్రాల చేత పైకి వెళ్ళేవాడు, కాకుండా పోయేవాడు ఎవరు? ఫలితంగా తన తర్వాత ఇంకో తరాన్ని అభిషేకించే ఏలిషాను బైబిల్ చరిత్ర కోల్పోయి ఉండేది. అతను 2 ఆశ్చర్యకార్యాలు బైబిల్ చరిత్రలో కనిపించకుండా పోయేవి. ఏలియా కెరీతు వాగు దగ్గర దేవుని కొరకు నిలబడ్డాడు. అక్కడ దాగి ఉండము అని చెప్పాడు. కాకికి ఏం తెలుసు అండి ఇక్కడ భక్తుడు ఉన్నాడని? ఏ కాకి తెలుసు భక్తుడు ఉన్నాడని? ఏలియా ఏ గుహలో ఉన్నాడని ఏలియా కాకికి ఏం తెలుసు? ఏ ప్రాంతంలో సంచరిస్తున్నాడని ఏం తెలుసు కాకికి? రోజు ఆ చోట పెట్టడం, వెళ్ళిపోవడమే. మనలో ఒక మాట, కాకికి ఆహారం దొరికితే ఊరికినే ఉంటుందా, తింటూ ఉంటుందా, ఊరికినే పెట్టుకుపోతుందా? దానికి ప్రత్యేకించి మాంసం, రొట్టెలు. అసలు మనుషులు దొరకడమే కష్టము, కాకులకి ఇంకా దొరకడం కష్టం. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఎంత దేవుని కొరకు నిలబడిందో ఎవరు? అంతే. నువ్వు దేవుని మాట విని దాగి ఉండు అని చెప్పగలిగితే, నువ్వు దాచబడితే తర్వాత మేలును ప్రభావవంతంగా అనుభవిస్తావు. బైబిల్ గ్రంథములో దేవుని చేత దాచబడిన వారు, దేవుని కొరకు దాచబడిన వారు, దేవుడు చెప్పగలిగి దాగి ఉండము అని చెప్పగలిగితే వారు ఎంత గొప్ప కార్యాలు అనుభవించారో బైబిల్లో మనం చూస్తాం. 6 సంవత్సరాలు యోవాబు ఎక్కడ దాచబడ్డాడు? బైబిల్ చదివితే కదా కొన్ని పేర్లు మనకు అర్థమయ్యేది. దేవుని మందిరంలో యోవాబు దాచబడ్డాడు. ఫలితం ఏమైంది? 7వ సంవత్సరంలోనే రాజు అయిపోయాడు. పరిపాలన చాలా ఉన్నతంగా పరిపాలన అందించాడు. బాలుడైన సమూయేలును తల్లి 3 సంవత్సరాలు పాలిచ్చి పెంచి దాచింది. మోసేను 3 నెలలు ఎవరి కంట కనపడకుండా ఏం చేసింది బైబిల్ గ్రంథం చెప్పిన సంగతి ఏమిటి? పెట్టెలో దాచిపెట్టకంటే ముందు 3 నెలలు ఎవరి కంట కనపడకుండా తల్లి దాచిపెట్టింది. ఏ తరములో వ్యక్తి దాచబడతాడో, అమ్మ పాపను బయటికి తీసుకెళ్ళండి, ఏ తరములో వ్యక్తి దాచబడతాడో బాగా విందాం. ఏ తరములో వ్యక్తి దాచబడతాడో వారి గొప్పవాళ్ళు అవుతారని బైబిల్ గ్రంథ చరిత్ర మనకు స్పష్టంగా గుర్తు చేస్తుంది. మోసే దాచబడ్డాడు, తర్వాతనే సంరక్షించబడి పెంచబడి నాయకుడయ్యాడు. యోవాబు దాచబడ్డాడు, 7వ సంవత్సరంలోనే నాయకుడయ్యాడు. ఏలియా దాచబడ్డాడు, 2 అంతుల ప్రభావాన్ని భూమి మీద తన పరిచయలో చూపించి వెళ్ళిపోయాడు. కెరీతు ఒక ప్రత్యేకతను చూపిస్తూ ఉంది. కెరీతు చూపిస్తూ ఉంది. సపరేషన్, ప్రత్యేకంగా నిలబడిన తత్వాన్ని చూపిస్తూ ఉంది. కెరీతులో ఏలియా దాచబడ్డాడు. మన తర్వాత ముందుకెళ్ళిపోతే కెరీతు నీళ్ళు అయిపోయిన తర్వాత మనం చూద్దాం అక్కడ 6వ వచనము. ఏలియా తనకు తెలియదు దేవుని మాటను నమ్మి వెళ్ళిపోయాడు ముందే. కానీ నమ్మిన ఫలితంగా ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఎవరో ఒకరిని పోషణకర్తలుగా దేవుడు ఉంచాడు. నాటి నుండి నేటి వరకు దేవుని విశ్వాసంతో వెంబడించిన ఏ వ్యక్తి కూడా దేవుడు విడవలేదు అనే సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. ఉదాహరణకు ఏలియా మనం చూస్తాం. 7వ వచనం చెప్పింది, కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయాను. ఎక్కడైతే మనకు నీరు సమృద్ధిగా ఉందో, ఆ సమృద్ధిగా ఉన్న నీళ్ళు తీసుకున్న తర్వాత ఆ నీరు అయిపోతే తర్వాత లేఖనం మనకు పరిచయం చేసిన మాట, ఆ నీరు ఎండిపోయిన తర్వాత దేవుడు చెప్పాడు, ఇక్కడ నుండి మరో ప్రాంతానికి నువ్వు వెళ్ళు. మరో ప్రాంతం ఏది అంటే మనం చూస్తాం, అదే ఎక్కడ సారెపతు, సీదోను సంబంధమైన సారెపతు అనే ఊరికి పోయెను అనే మాటలో మనం చూస్తాం. ఏలియా జీవితంలో ఒకటి, 7వ వచనంలో 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 7వ వచనం
రాజుకు సవాలు విసిరాడు. నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో. ఈ రోజున దేవుని ప్రజలు కూడా దేవుని సన్నిధిలో నిలబడి ఎవరితో మాట్లాడాలి అంటే, ఎవరితో మాట్లాడుతున్నారు అంటే, ఆ రోజు ఏలియా ఆహాబుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఈ రోజున కూడా దేవుని ప్రజలు దేవుని సేవ చేస్తూ ఉంటే మనకు వ్యతిరేకతలు ఎవరు తెలుసా? పాలకుల వ్యతిరేకతలు. క్రైస్తవం పైన కత్తి కట్టింది, క్రైస్తవం పైన ఉక్కుపాదం మోపగలిగేది సామాన్య మనుషుల నుంచి పాలకుల వరకు, అధికారుల వరకు క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులే కనిపిస్తూ ఉన్నారు. వారు పరిపాలిస్తున్న పరిపాలనలో మనం ఉన్నాము. ఆ రోజుల్లో దైవ వ్యతిరేక కార్యక్రమాలు చేసే ఆహాజు కాలంలో ఏలియా బ్రతికాడు. ఏలియా ఒక మాట చెప్పాలంటే యెజెబెలు చాలా భయంకరమైన వ్యక్తి, క్రూరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. రాజ్యములో రాజు కంటే అనవసరంగా జోక్యాన్ని చేసుకునే స్త్రీగా యెజెబెలును మరో లేఖనములో చూస్తాం. 100 మందిని పెంచి పోషించింది బయలు ప్రవక్తలను. వారి ద్వారా ఇక అంత విగ్రహారాధన దేశంలోనికి తెచ్చిన వ్యక్తిగా యెజెబెలును మనం చూస్తాం. కెరీతు శ్రేష్టమైన సంగతి మనకు గుర్తు చేస్తే, తర్వాత సారెపతు అనే అక్కడ నీళ్ళు అయిపోయిన తర్వాత దేవుడు చెప్పాడు, వెళ్ళు, నీ ఒక సారెపతు అనే గ్రామానికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధువురాలకి ఆజ్ఞాపించానని చెప్పాడు. ఎంత విశ్వాసం చూడండి. ఏలియా పోయాడికి అంతే, వెనక ముందు ఏం ఆలోచించలే, ఎవరి మాట విని. ఇప్పుడు మనకి ఏదో తిండి కావాలంటే డబ్బున్న వ్యక్తి దగ్గర, మరి అప్పుడు గుర్తు చేశాను కదా, డబ్బున్న వ్యక్తి దగ్గరకో, బలమున్న వ్యక్తి దగ్గరకో, బలగమున్న వ్యక్తి దగ్గరకో పోతాం. ఒంటిగాడున్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా పోతామా? పొమ్మను ఎవరితో చెప్పాడు? విధవరాల దగ్గర బొమ్మని చెప్పాడు. ఆమెకు జస్ట్ ఆ పూటకు తినేంత పిండి, ఆ పూటకు రొట్టెని కాల్చుకోవటానికి అయ్యేంత కొంచెం నూనె. ఆమె దగ్గరికి పోయి, అమ్మా ఏమైనా కొంచెం కింద ఆ మాటలు మనం చూస్తే ఆ మాటలు అర్థమవుతాయి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకడత లేచి సారెపతు పోయి ఆ పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకొనుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలు కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్ళు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నా కొరకు రొట్టె ముక్కను నీ చేతిలో నుండి తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవి కానీ అప్పమొకటైన లేదు. మేము చావక మునుపు, అక్కడ రాయబడిన మాట, మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునే వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుకున్నట్టుగా వచ్చేతని. అప్పుడు అన్నాడు ఏలియా ఆమెతో ఇట్లా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అందులో ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేయమనెను. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడెనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట చొప్పున చేయగా అతడు ఆమె ఇంటి వారందరూ అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. చదవబడిన భాగం మీకు అందరికి అర్థమైందని నేను అనుకుంటాను. కెరీతు దగ్గరే మనకి ఇంకా బాగా మన మనసులో ఉండాల్సింది ఏంటంటే, కరువు ప్రాంతం అది, వర్షం కురవదని ఆజ్ఞాపించి ఇచ్చాడు కదా. ఇంకా చాలా సంవత్సరాలు, 3.5 సంవత్సరాలని తర్వాత మనం చూస్తాం. ఇంత క్షేమమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలీల దేశమంతా కూడా తిండి లేక చాలామంది చనిపోతూ ఉన్నారు. అప్పుడు ఏం చెప్పాడంటే, కెరీతుల దగ్గర నీళ్ళు కూడా అయిపోయాయి, నీ వెళ్ళు సారెపతు అనే గ్రామానికి వెళ్ళు అంటే, సారెపతు ఎక్కడుంటుందంటే తూరు సీదోనుల ఆ ప్రాంతం మధ్య సారెపతు ఉంటుంది. మధ్యధార సముద్రములు ఇవన్నీ కూడా తీర ప్రాంతాలు అన్నమాట. తూరు సీదోన్ అనే ప్రాంతం మధ్య ఈ సారెపతు అనే గ్రామం ఉంటే, అక్కడ ఒక విధవరాలు ఏం కూడా లేదు. ఆమె దగ్గరకు పోయి, అమ్మ నీళ్ళు ఇవ్వండి అంటే ఆమె అన్నది, మేము చావుక నునుపు
నీళ్ళు ఇవ్వండి అంటే, నాయన నీళ్ళు తీసుకురావడానికి పోతా ఉన్నప్పుడు, అమ్మ నీళ్ళతో పాటు కొంచెం రొట్టె కూడా ఏమైనా ఉంటే తీసుకురా అని చెప్పాడనమాట ఆయన. అయ్యా, మేము చావుక మునుపు, ఇప్పుడే దేశంలో కరువు ఉంది కదా, మేము చావుకు మునుపు ఒక రొట్టెని కాల్చడానికి కొన్ని పుల్లలు ఏరుకుపోదామని వచ్చాము, కొంచెము పిండి నూనె తప్ప ఏమీ లేదు మాతో అంటే, అమ్మ దేవుడు సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళు, మొట్టమొదటిగా నువ్వు రిటర్న్ చేసి నాకు తీసుకోరా, తర్వాత నీ కుటుంబానికి తయారు చేయంటే ఆమె నమ్మింది. ఎవరు? సారెపాతుర గ్రామానికి చెందిన ఒక వ్యక్తి. ఆమె దేవుని మాట నమ్మింది. వెళ్ళి ఏలియా చెప్పినట్టు ఏలియాకు మొట్టమొదటి కొంచెం రొట్టె చేసి ఏలియా దగ్గరికి తీసుకొస్తే, మళ్ళీ ఇంటి దగ్గరకు వస్తే ఆ పిండి అట్లాగేనే ఉంది. వాళ్ళు తీసుకున్నారు, మళ్ళీ రొట్టెన్ చేసుకున్నారు. పొద్దున మళ్ళీ అక్కడ దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ పిండి అట్లా కనిపిస్తుంది. రొట్టెన్ చేయడం, దైవజనుడికి ఇవ్వడం, తర్వాత వీలు చేసుకోవడం, తీసుకోవడం, రొట్టెన్ చేయడం, దైవజనుడికి ఇవ్వడం, మళ్ళీ వీలు చేయడం. ఇట్లాగా అనేక దినాలు పోషింపబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో కొందరు నడిపించబడుతున్నారంటే, ధనవంతులు, పేరు మోసిన వాళ్ళు చేస్తున్న సహకారం కంటే పేదలు చేస్తున్న సహకారం చాలా గొప్పదని నేను అంటూ ఉన్నా. కొందరి గొప్ప గొప్ప దేవాలయ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వారు దాతలు ఇచ్చిన పేర్లన్నీ శిలాపలకంపై మనకు కనిపిస్తాయి. వాటికంటే గొప్ప మనసుతో ఇచ్చిన పేదలు అట్టి సంఘంలో లేకపోలేదు. నేను అనుకుంటూ ఉన్నా, కొంతమందిని మనం చూస్తే చాలా గొప్పవాళ్ళు, ఏదైనా చేయగలుగుతారు అనుకుంటే, వారికంటే సామాన్యమైన ప్రజలే దేవుని కొరకు ముందుకు చేసే కార్యాలు సామాన్యులు ఎక్కువగా చేస్తారనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఈయన ఇశ్రాయేలు దగ్గరలో ఉన్న విధవరాణుల దగ్గరికి వెళ్ళిపోమని చెప్పలే. ఎక్కడ సీదోను, ఎక్కడ ఇశ్రాయేలు దేశం, ఎక్కడ సారెపాతు, ఎక్కడ ఒక అన్యరాలు. ఏలియా పోషణ కొరకు గొప్ప గొప్ప ఇండ్లు కాదు పొమ్మని చెప్పింది ఏలియా అని దేవుడు. ఒక విధువురాల దగ్గరికి, అది పైగా ఆ పూటకు తప్ప మరి ఏం లేదు, ఆ పూటకు తప్ప ఏం లేదు. ఆమె నేరుగా చెప్పింది, అయ్యా కొంచెం పిండి, కొంచెం నూనె తప్ప ఏమి లేవు, ఇక చావటానికి ముందు దాన్ని తిని చద్దాం, ఇక ఆకలికి తట్టుకోలేము. అమ్మని వెళ్ళు, దేవుడు చెప్పినట్టు చెయ్యి. విశ్వాసంతో నమ్మింది. అనేక దినాలు పోషించబడ్డారు. ఏలియా జీవితంలో కాకుల ద్వారా ఏలియాను పోషించాడు. ఒక విధురాలు, సామాన్యమైన వ్యక్తి ద్వారా కూడా ఏలియాను దేవుడు పోషించాడు. అసలు కాకుల ద్వారా పోషించబడడం అంటే ఇట్ ఈస్ వండర్. ఇక మాటలు చాలవు. వాటికే తిండి లేనప్పుడు అవే రోజు ఆహారం తెచ్చి ఇచ్చామంటే ఎలా ఉంటుందో చూడండి. ఏలియా పౌరుషం కలిగి దేవుని కొరకు నిలబడ్డాడు. ఇలా సాగుతూ ఉండగా ఏమి లేని, ఆధారం లేని ఒక ముసలామె, ఒక మాట చెప్పాలంటే ఏమి లేదు ఆధారం, ఇక అంతే, రొట్టె అంతే, రొట్టె నూనె ఏమి లేదు, ఇక అంతే. వీటిని ఆధారంగా చేసుకుని ఏలియా ద్వారా ఆశీర్వదింపబడి వాళ్ళ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళ ఇంట్లో బాబు చనిపోయాడు. ఏం జరిగింది? ఒకరోజు వాళ్ళ ఇంట్లో బాబు చనిపోయాడు. బాబు చనిపోతే ఆమె మనసు చాలా బాధపడింది. ఒక మాట అంది. ఏమందంటే 16వ వచనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16-17 వచనాలు. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడయ్యను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిత్యమైంది, నా పాపం నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితవా అని మనవి చేయగా, ఆమె కుమారుడు చాలా జబ్బు చేత చనిపోయాడు. చనిపోతే ఆమె అనుకుంది, దైవజనుడా, అయ్యా నీవు నా ఇంటికి వచ్చి నా పాపాన్ని ఎందుకు జ్ఞాపకం చేసావు? నా పాపం జ్ఞాపకం చేయటానికి నువ్వు నా ఇంటికి వచ్చావా? చూడండి పరిస్థితి, చూడండి. అంతవరకు పోషిస్తున్నది ఎవరిని? దైవజనుడినే పోషిస్తూ ఉంది.
మరి అట్లా ఇల్లు దీవించబడాలి కదా. మరి ఇంట్లో ఎవరు చనిపోయారు? వాళ్ళ ఇంట్లోనే చనిపోయాడు పరిస్థితుల్లో, వాళ్ళ ఇంట్లోనే చనిపోయాడు ఒక బాబు. ఒకవేళ మనం అక్కడ ఉంటే, ఏలియా గారు దైవజనుడా, రోజు నీకు రొట్టె పెట్టేవాళ్ళం, రోజు నీకు నూనె ఇచ్చేవాళ్ళం, అన్ని రకాల ఆలన పాలన చూసుకునే వాళ్ళం, నిన్ను పోషించిన మా కుటుంబంలో ఇట్లా మా కుటుంబంలో మరణిస్తే ఇక నీకెందుకు అన్నం పెట్టాలని ప్రశ్నించేవాళ్ళం మనం. కానీ ఆమె ఏమనిందో తెలుసా? నా పాపాన్ని జ్ఞాపకం చేయడానికి నా ఎద్దుకు వచ్చావా? ఇలా నేను గుర్తు చేస్తా. ఏలియా ఇంటిలో ఉండడం, సారెపతు విధవరాలు పరిశుద్ధపరచబడింది. తర్వాత ఆ బాబును ఏలియా బ్రతికించిన విధానం 22వ వచనం మనకు తెలియచేస్తుంది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రాణించినప్పుడు వాడు బ్రతికేను అనే మాటలు మనం చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆమె పోషించడం వల్ల, దేవుని మాట ఆమె వినడం వల్ల 2 ఆశీర్వాదాలు ఆమెను చూస్తాం. 2 ఆశీర్వాదాలు ఆమెలో చూస్తాం. ఒకటి, తాను తన కుటుంబం పోషించబడినది. రెండవది ఏమిటంటే, చనిపోయిన తన కుమారుడిని మరలా తిరిగి పొందాడు. బైబిల్ అన్న సెలవిచ్చిన మాట ఏమిటంటే, విశ్వాసం ద్వారా మృతులైన వారిని సజీవులుగా పొందారు అనే మాట మనం ఎక్కడ చూస్తాం? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాటను మనం చూస్తాం. విశ్వాసం ద్వారా చనిపోయిన వ్యక్తిని మరలా వారు పునరుత్థానం వలన పొందారు అనే మాటను మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:35లో ఈ మాటలు మనం చూస్తాం. ఒకసారి బాగానే చదవండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. స్త్రీలు మృతులైన వారిని తమ వారిని మరలా పొందారు. ఎలా పొందారు అంటే, దేవుని మాట మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచి చనిపోయిన తమ కుమారుడు ఖచ్చితంగా ఈ దైవజనుడు ప్రార్థన చేయగలిగితే, విశ్వాసంతో. ఈ మాటలు సారెపతు విధవరాలు జీవితంలో మాత్రమే కాదు, ఎలీషా జీవితంలో కూడా మనం చూస్తాం. మన దగ్గరకు వస్తున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదునని చెప్పి తన భర్తతో చెప్పి ఇంటి పై మీద ఒక ఇల్లును నిర్మించి మంచము, దీపము, ఆ బల్ల అక్కడ పెట్టి ఆ బాబు చనిపోతే ఏలియా కూడా బ్రతికించిన సందర్భాన్ని మనం చూస్తాం. తర్వాత మార్తా మరియల వాళ్ళ సహోదరుడు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని కూడా లేపిన సందర్భాన్ని మనం చూస్తాం. స్త్రీలు విశ్వాసం ద్వారా మృతులైన తమ వారిని పునరుత్థానమందు మరలా పొందిరి అనే మాటను మనం చూస్తాం. ఈ సారెపతు విధవరాలు ప్రభు మాటను లేక ఏలియా మాటను విని నమ్మింది కనుకనే తాను పోషించబడింది. సరిపోయిన తన కుమారుని మరలా, తన వారిని మరలా సంపాదించుకుంది. దేశంలో కరువు ఉంది. రాజుకు సవాలుగా నిలిచాడు. రాజు కంట కడపడకుండా దేవుడే ఏలియాను దాచుతున్నాడు. ఒక ప్రదేశము మొదట మనం చూసాం. ఎక్కడ దాచబడ్డాడు? కెరీతు వాగు దగ్గర. రెండవది ఎక్కడ దాచబడ్డాడు? సారెపతు విధవరాల దగ్గర దాచబడ్డాడు. తర్వాత 18వ అధ్యాయం మనకు తెలియచేసింది. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం ఇలా చదువుతూ, అనేక దినములైన తర్వాత 3 సంవత్సరముల ముందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీ వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఏమర్థమైంది? మరలా ఆహాబు దగ్గరికి వెళ్ళన్నాడు. ఎక్కడి నుండి వచ్చాడు? ఆహాబు దగ్గరికే సవాల్ చేసి, నేను ఎవరి సన్నిధిలో నిలుస్తున్నానో ఆ జీవం కలిగిన దేవుని తోడు అని చెప్పి, ఈ సంవత్సరం వర్షమైన మంచైన పడదని చెప్పి వెళ్ళిపోయాడు కదా. 3.5 సంవత్సరం కంట కనిపించలే, ఎక్కడున్నాడో తెలియదు. దేశంలో ఏమో వర్షం లేదు, ఇంట్లోనేమో రాజు మాత్రం బాగా భోజనం చేస్తూ ఉన్నాడు. తర్వాత రాజు భార్య యెజెబెలు విగ్రహారాధికురాలు, బయలు ప్రవక్తను పోషిస్తున్న వ్యక్తి, ఎక్కడ కనిపిస్తే అక్కడ దొరికాడ పట్టుకురండి ఏలియానని ఇతడు కూడా అందరూ కూడా పెట్టాడు. ఇలాంటి ప్రాంతంలో మరలా దేవుడు దర్శించి, ఏలియా ఎక్కడున్నావు? ఆహాబుకు వెళ్ళి చెప్పి ఇప్పుడు ఏమని, వర్షం పడుతుందని చెప్పు అన్నాడు. ఎందుకంటే అక్కడ అదే చెప్పాడు కదా. 17వ అధ్యాయము 2వ వచనంలో, మొదటి వచనంలో, ఈ సంవత్సరం వర్షమైన మంచైన పడదని ప్రకటించాడు. ఇప్పుడు వెళ్ళి వర్షం పడుతుందని చెప్పు అన్నాడు.
ఒకవేళ మనం అక్కడ ఉంటే ఎలా ఉండేది? ఏమయ్యా నువ్వే చెప్పావు కదా వర్షం పడదు, వర్షమైనా మంచిదేం పడదని చెప్పమన్నా, నేను పోయి చెప్పాను. మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత వర్షం పడుతుందని చెబితే నన్ను అక్కడే చంపేస్తాడు, ఇక నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని ఖచ్చితంగా నేను ఉంటే ఖచ్చితంగా చెప్పేవాళ్ళం. వీళ్ళు ఏం చేశాడు? మరణానికైనా తెగించి దేవుని మాట మీద ఆధారపడు. నీకు సెలవిచ్చావా? ఎస్, ఈ మాటను మనం చూస్తాం. నీ వెళ్ళి ప్రకటించని చెబితే ఏలి యొక్క స్పందన మనం చూస్తాం. 2వ వచనం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. ఆహాబు దర్శించుటగా ఏలియా యొద్దకు పోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా. షోమ్రోను ఇశ్రాయేలు రాజధాని. ఆ రోజుల్లో షోమ్రోన్ అనేది ఇశ్రాయేలు రాజధాని. ఆ రాజధానిలో రాజైన ఆహాబు ఉంటే ఆ పట్టణం ఆ ఇంటిలోనికి వెళ్ళిపోయాడు. ఘోరమైన క్షామం కలుగుతున్నప్పుడు ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోన్లో ఘోరమైన క్షామం కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాన్ని పిలిచి, ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడి ఉండి యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో ఏబదేశి మందిని గాను 100 గురిని దాచి అన్నపానం తెచ్చి వారిని పోషించెను. ఆహాబు దేశములో ఉదకముదారులన్నిటినీ నదులన్నిటిని చూడబోయి పశువులను పోగొట్టుకొనకుండా గుర్రములను కచ్చరిగాడిదలను ప్రాణంతో కాపాడుకున్నటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనమని ఓబద్యకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు దేశమంతటా సంచరించవలనని చెరిపోయి పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒకవైపును ఓబద్య ఒంటరిగా ఒకవైపును వెళ్ళుటకు వెళ్ళిరి. ఇంకొకరు వెళ్ళిరి. అక్కడ ఏం జరుగుతుందంటే దేశంలో అంతా కూడా క్షామం జరిగింది. ఇక మన దగ్గర పశువులు ఉన్నాయి కదా, వాటికైనా గడ్డి ఏమైనా పెట్టాలంటే గడ్డి కావాలి, నీళ్ళు కావాలి, ఎక్కడైనా ఉన్నాయేమో వెళ్ళండి చూడండి అని తన ఇంట్లో భక్తి గలవాడైన ఓబద్య అనే వ్యక్తి, ఈ ఓబద్య ప్రవక్త అయిన ఓబద్య మనం చూస్తాం కదా, ఓబద్య గ్రంథం ఆయనకి డిఫరెంట్ అనమాట. ఈయన ఈ కాలంలో జీవించాడు. సో ఆయన భక్తి కలిగిన వాడు. యెజెబెలేమో ప్రవక్తలను చంపుతూ ఉంటే 100 మందిని ఒక గృహలో, 50 మంది వేసిన గృహలో ఇట్లాగా చాలా మందిని పోషిస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ ఓబద్య. ఈ ఇంట్లో భక్తి కలిగిన వాడు ఎట్లా భక్తిని కాపాడుకున్నాడో చూడండి. దేవుడు ప్రతికూల పరిస్థితుల్లో ఎవరో ఒకరిని తన కొరకు ఒక శేషమైన ప్రజను ఉంచుకున్నాడని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనకు కనిపిస్తూ ఉంది. అంత భయంకరమైన రానే ప్రవక్తలు చంపుతూ ఉంటే ఈ ఓబద్య రాణి ఎదుటి ఎంత భక్తిగా నిలబడ్డాడో, ఎంత భక్తిగా దాచబడ్డాడో నేనేమనుకుంటానంటే ఈ ఓబద్య పైన రాణి యొక్క హస్తం పడకుండా దేవుడే ఆయన భద్రపరిచాడు కాబట్టి ఆయన భక్తి గలవాడయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాచబడ్డాడు దేవుని కొరకు. చెరొక మార్గాన పోతా ఉన్నారు. ఆయనేమో ఏలియేమో ఈ ఇంటికి వచ్చి ఈయన కలుసుకోవాలనుకుంటుంటే వీళ్ళేమో బయటికి వెళ్ళిపోయారు. పోతా ఉన్నప్పుడు ఓబద్యకి కనిపించాడు. ఓబద్యకి కనిపిస్తే అక్కడ చూస్తాం 7వ వచనం. ఓబద్య మార్గంలో పోవచ్చుండగా ఏలియా అతను ఎదుర్కొనుటకై ఎదుర్కొనెను. ఓబద్య అతనికి నమస్కారం చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా. ఎవరు అడిగారండి? ఓబద్య అడిగింది. ఎన్ని సంవత్సరాల తర్వాత? నేను చెప్పాను కదా, నేను కనుక 1 సంవత్సరం 2 సంవత్సరాలు అడ్రస్ లేకపోతే అసలు నా ఉనికి కోల్పోతాను. నాకు కనిపించిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోయాడు, లేడు, ఎక్కడున్నాడో లేడు. అట్లా ఉంటే అట్లా ఉంటుంది. ప్రేమ ఉన్న వాళ్ళు చెప్పాను చాలా కథలన్నీ చెప్తూ ఉంటారు. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించాడు. కనిపిస్తే ఈయనకి డౌట్ వచ్చింది. ఎవరికి? ఓబద్యకి. అప్పుడే చూశాడు. ఎక్కడ చూశాడు? వాళ్ళ రాజమందిరానికి వచ్చి సవాలు విసిరిన సందర్భం చూశాడు కదా. మళ్ళీ 3.5 సంవత్సరాలు కనిపించేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు. నా ఏలిన వాడువైన దైవజనుడు నీవే కదా, ఏలియావు కదా అంటే, ఎస్ నేనే. ఇక ఏం జరిగిందో సంభాషణ. అయ్యా ఎక్కడున్నావు, నువ్వు ఏం చేస్తావు, ఇన్ని రోజులు ఎక్కడ దాచబడ్డావు, అసలు నువ్వు బ్రతికున్నావా, మేము చనిపోయాడు అనుకున్న ఎలాంటి సందర్భం, ఇంకా ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ దేవుడు కొన్ని విషయాలు మాత్రం అక్కడ రాశాడు. అయితే అక్కడ చూస్తాం 8వ వచనంలో, అతడు అడుగగా అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వారి ఎదుగు పోయి ఏలియా ఇచ్చుట ఉన్నాడని తెలియజేయము. ఏం చెప్పాడండి? ఏలియా ఇచ్చుట ఉన్నాడని తెలియజేయము.
అసలు ఏలియా కోసం జల్లెడ బట్టి ఎదుగుతూ ఉన్నారు, ఎక్కడ దొరుకుతాడు. ఎందుకు? ఈ సంవత్సరం వర్షమైనా వంచైనా పడుతుంది. ఇప్పటికి దాదాపు 3.5 సంవత్సరాలు అయింది. మరలా ఏలియాను పట్టుకొస్తే వర్షం వచ్చేటట్లనే ప్రార్థన చేద్దాం. ఈ ఏలియా ఉన్నంత వరకు మనకి ఇంకా శ్రమలు తప్పవు, వాడిని పట్టుకొని జైల్లోనే వేద్దాం. ఎట్లా ఆలోచిస్తూ ఉన్నాడో తెలియదు. ఎవరు? ఆహాబు. ఇచ్చట ఉన్నాడని చెప్పి అన్నాడు. మర దిమ్మ తిరిగిపోయింది ఆయనకి. ఎవరికి? ఓబద్యాకి. ఏంటయ్యా ఏలి ఎక్కడున్నాడని చెప్తా ఉన్నావే? వీళ్ళేం నీళ్ళ కోసం, మరుగుల కోసం, ఆహారం కోసం వెతుకుతూ ఉన్నారు. మరి పోయి ఏలియా ఉన్నాడని చెప్తే, ఇప్పుడు నేను పోయి మా ఆహాబు గారికి, మా రాజుగారికి, రాజా ఏలియా పలానా చోట ఉన్నాడంటే, దేవుని ఆత్మ ఒకవేళ నిన్ను ఎక్కడ తీసుకుపోయింది అనుకోండి, నేనేమైపోతున్నప్పుడు? నా భాష అర్థమైందా? ఇప్పుడు నీవు ఇక్కడ ఉన్నావని చెప్తావు, నేనేమో పలానా చోట్ల ఉన్నాడని పోయి రాజుగారు చెప్తా. నేను వచ్చే లోపల యెహోవా ఆత్మ నేను తీసుకొని వేరే చోటుకి పోతే నా పరిస్థితి ఏంటి? నేను నా రాజుతో అబద్ధం చెప్పిన వాళ్ళని అయిపోతాను. అబద్ధం చెప్తే నా రాజు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఇక అంతే. ఇలాంటి పరిస్థితి. దానికి అలా జరుగుతూ ఉన్నప్పుడు అక్కడే బయలు ప్రవక్తలను అక్కడే తన భార్య యెజబెలు దేవుని ప్రజలందరూ కూడా చంపేస్తూ ఉందన్నమాట. చంపేస్తూ ఉంది. ఖడ్గం దేశంలో విలయతాండం ఆడుతూ ఉంది. కత్తుల చేత దేవుని ప్రజలంటే నిర్మూలన చేస్తూ ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితి మధ్య నేను ఉన్నాను అని చెప్పండి అని చెప్తా ఉన్నాడు. తర్వాత కింద సంభాషణలో మనం చూస్తాం, వారిద్దరి మధ్య అంటాడు, ఏం జరుగుతుందంటే, మరలా నిన్ను ఎక్కడికి తీసుకుపోతే నా పరిస్థితి ఏంటి? అప్పుడు చెప్పి 12వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నేను కోల్పోయినప్పుడు, నేను పోయి అహాబునకు వర్తమానం తెలియజేసిన తర్వాత నీవు అతనికి కనపడిన యెడల అతడు నన్ను చంపివేయును. ఎవరన్నారు? ఓబద్య. నేనేం పోయి చెబుతా? నేను పోయి చెప్పిన తర్వాత ఏలి ఎక్కడున్నాడని చెప్తే, అది ఒకవేళ నీవు కనిపించకపోతే నన్ను చంపేస్తాడు. ఎందుకంటే దేవుని ఆత్మ నేను తీసుకుపోయిందంటే ఇప్పుడే 3.5 సంవత్సరాలు అడ్రస్ లేకుండా పోయావు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు కింద తర్వాత అతను ఎవరో మనకు కనిపిస్తూ ఉన్నాడు. నన్ను చంపివేయను, అలాగ ఆజ్ఞేయవద్దు. నీ దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడును. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతం చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైనా నీకు వినబడలేదా? నేను యెహోవా ప్రవక్తల్లో 100 మందిని గుహలో ఏబదేశం మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించితిని అని ఇట్లా చెప్తా ఉన్న సందర్భంలో ముందుకెళ్ళిపోతే ఒక సవాలు జరుగుతుంది. ఏం సవాలు అంటే, ఏలియా పలానా చోట ఉన్నాడు రండి అంటే అక్కడ పలానా చోటకి వెళ్ళారు. ఎవరు? బయలు ప్రవక్తలు 400 మంది. ఏలియా వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య సతమతం అవుతూ ఉన్నారు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి. బయల మీ రాణిగారు యెజబెలు తెచ్చాడే, ఒకవేళ వాళ్ళ దేవుడైతే అతన్నే సేవించండి అనే సవాలు విసిరాడు. వాళ్ళందరూ ప్రజలందరూ షాక్ అయిపోయారు. ఒక కార్యం చేద్దాం. ఏమి ఆ కార్యం చేద్దామంటే, ఏం లేదు, ఒక ఎద్దును తెద్దాం. ఇక నేను ముగిస్తాను. ఒక ఎద్దును తెచ్చి ఎద్దుని దహించి వేయాలా? ఏది? అగ్ని. మీరు 400 మంది ఉన్నారు కదా, నేను ఒక ఎద్దును తెస్తాను, మీరు ఒక ఎద్దును తీసుకురండి. ఎద్దును చీల్చి ఆ కట్టెల మీద పెట్టి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ ఎద్దును కాల్చాలా, దహించి పాడేయాలా. ఇది సవాలు. నేనేమంటున్నానంటే, బయలు ప్రవక్తులకి ఏలియాకి మాత్రమే కాదు, పరోక్షంగా ఏలియా ఎవరితో సవాల్ చేస్తూ ఉన్నాడు? పరోక్షంగా ఏలియా ఎవరితో సవాల్ చేస్తూ ఉన్నాడు? బయలు ప్రవక్తులకు ఎవరు ఆధారము? బయలుదేవత ప్లస్ ఎవరు? యెజబెలు. అంటే పరోక్షంగా రాణితోనే యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రెండని వస్తే సరే చూద్దామని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. వచ్చిన తర్వాత నేను అనుకుంటా చాలా పబ్లిసిటీ వచ్చి ఉంటుంది, చాలామంది వచ్చి ఉంటారు. వచ్చిన తర్వాత ఒక చోట బలిపీఠాన్ని కట్టారు. బలిపీఠాన్ని కడితే అక్కడ ఏం జరిగిందంటే, మీరు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ముందు రండి అంటే ఒక ఎద్దును కోసిన తర్వాత దాని మీద పెట్టి వాళ్ళంటారు, బయల వచ్చి అగ్ని ద్వారా ఈ ఎద్దును కాల్చి పడేస్తే నీవు దేవుడు అని ఇశ్రాయేల్ దేశమంతటా ప్రకటిస్తాం. అదే సందర్భంలో ఏలియాని ఇక్కడ తుచ్చునియ్యలుగా చంపేస్తాం. అది వాళ్ళ ఆశ. ఎందుకంటే ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు ఏం చేశాడు ఏలియా? వర్షం రాకుండా చేశాడు. కాబట్టి ఇది మంచి ఛాన్స్ అని వీళ్ళు 400 మంది దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారంట. బయలామా ప్రార్థన ఆలకించు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, సాయంకాలం వరకు ఈయన కౌంటర్లు వేస్తూ ఉన్నాడు. మీ దేవుడు ఏమన్నా ప్రయాణం చేస్తూ ఉన్నాడేమో, లేపండి.
ఎవరు కౌంటర్లు వేస్తూ ఉన్నాడు? ఏలియా అక్కడే ఉన్నాడు కదా. మీ దేవుడు ఏమైనా నిద్రపోతూ ఉన్నాడేమో చూడండి, లేపండి అంటే వాళ్ళు నరాలు తెగి రక్తం వచ్చినట్లుగా గీసుకుంటూ ఉన్నారు. బయలామా ప్రార్థన ఆలకించు, బయలామా ప్రార్థన ఆలకించు. ఎందుకంటే ఇంత ప్రజల మధ్య, రాజు మధ్య, ఈ ప్రజల మధ్య, రాణి మధ్య, అంటే ఇంతకాలము రాని అనుకోవాలి. ఒకవేళ బయలు కనుక మా ప్రార్థన ఆలకించి అగ్నిని రప్పించకపోతే, అరే 800 మంది, ఇంతమందిని మీరు ఉచితంగా ఈ కరువులో నేను పోషించాను కదరా, ఎంత అవమానం తెచ్చారని రాని అవసరమైతే చంపేస్తాను మమ్మల్ని. నా మాటలు అర్థమవుతున్నాయని అనుకుంటా. అందులో ఒక డీప్లోకి పోండి. ఇలా జరుగుతూ ఉంది. అందుకనే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ఒళ్ళు జించుకుంటూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. బయలామా ప్రార్థన. ఈయనేమో కౌంటర్లు వేస్తూ ఉన్నాడు. టైం అయిపోతా ఉంది. మీ దేవుడు పడుకున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, నడుస్తున్నాడేమో, కూర్చున్నాడేమో అని కౌంటర్లు వేస్తూ ఉన్నాడు. ఇక వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయింది. ఎలాగా ఇంక ఫేస్లన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఇక అసలు ఏం లేదు. ఇక కింద ఒక మాట ఇలా చదువుతూ ఉన్నా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా, నా దగ్గర రండి అని జనులతో చెప్పగా, జనులందరూ అతని దగ్గరికి నిలిచిరి. బాగా చూడండి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. వినండి, ఏలియా ప్రవక్తగా ఉంటున్న రోజుల్లో యెజెబెలు ఆహాబు చేసిన పని ఏమిటంటే దేవుని బలిపీఠాలను పగలగొట్టారు. దేవుని బలిపీఠాలను నిర్మూలన చేశారు. ఎక్కడ దేవుని ప్రార్థించేవాళ్ళు కానీ ఆరాధించే వాళ్ళని కనపడకుండా చేశాడు. అందుకని కింద పడిపోయిన బలిపీఠమును బాగు చేసి, కట్టెలు పేర్చి, ఒక ఎద్దును కోసి, ఏలి అంటాడు కదా, మీరు కట్టెలు కోసి ఎద్దును ఈ బలిపీఠం మీద పట్టి, ఆ కందకం అంటే కింద పక్కనంతా కూడా మన్ను తీసి ఫుల్గా నీళ్ళు పోయండి. నీళ్ళు కందకం చుట్టూ నీళ్ళు ఆగాయంట. అప్పుడు ఏలియా ప్రార్థన చేస్తే దేవుని నామానికి గొప్ప కార్యం జరుగునట్లుగా, దేవుడి నామం మహింపరచబడినట్లుగా లేఖనం మనకు సెలవిచ్చిన సంగతి ఏమిటంటే, ఏలియా ప్రార్థన చేయగా 36వ వచనం. అస్తమయం రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 36వ వచనం. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడు అయి ఉన్నావనియు, నేను నీ సేవకుడై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే చేసితననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించము. యెహోవైనా నీవే దేవుడు అయి ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరుగజేయదవనియు నా జనులు తెలుసుకున్నట్లు నా ప్రార్థన అంగీకరించము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసాను అన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఏం జరిగింది? అంత మనలకు నిశ్శబ్దం. ఆయన అట్లా ప్రార్థన చేస్తూ ఉండగా, ఇంకా ప్రార్థన కంప్లీట్ ఆమెను కూడా కాలే, ప్రార్థన చేస్తూ ఉండగానే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి ఆ కట్టెలను, మాంసాన్ని, అక్కడ ఉన్న దాన్ని అంతా కాల్చి పడేసింది. అంతే. అక్కడ ఎవరున్నారు? బయలు ప్రవక్తలు 400 మంది. ఏలియా, ప్రజలంతా కిక్కిరిసిపోయారు. అగ్గి అలా వచ్చి కాల్చి దహించడం ఆ ప్రజలు కళ్ళారా చూశారు. అప్పుడు ఏలియా అన్నాడు, బయలు ప్రవక్తలను ఎవరిని వదలద్దు, అందరిని పట్టుకోండి.